2 తిమోతి 1:4 నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల. మొదటిది మంచి మనస్సాక్షి పౌలు గారు కలిగి, రెండవది నిర్దోషమైన మనస్సాక్షి, మూడవది నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. ఇది క్రైస్తవులుగా మనము కలిగి ఉండవలసిన మనస్సాక్షి. మంచి మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి, మూడవది నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. నీ మనస్సాక్షిలో నీవు ఎలా ఉన్నావు? అయితే క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందని 9:22 ఎబ్రీ పత్రికలో మనం చదువుతాం. 9:14 మరియు 22. నీ మనస్సాక్షిలో ఏదైనా లోపం వచ్చిందా? అయితే క్రీస్తు రక్తంలో ఇప్పటికైనా కడగబడు, పరిశుద్ధపరచబడు, మంచి మనస్సాక్షి కలిగి జీవించు. ఎందుకంటే వాతబేయబడిన మనస్సాక్షి, చెడ్డ మనస్సాక్షి మంచిది కాదు. ఎవరైనా సంఘములో ఒక బాధ్యత కలిగి ఉండాలనుకుంటే 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండాలి. విశ్వాసాన్ని, విశ్వాస క్రమాన్ని, విశ్వాస మర్మాన్ని పవిత్రమైన మనస్సాక్షితో గైకొనాలి. అంతేగాని నేను పెద్దనే, నేను భక్తున్నే, నేను ఎదిగిన దాన్నే, నాకు పాటలొచ్చు, నాకు వాక్యం తెలుసు అంటే కుదరదు. నీ మనస్సాక్షి ఎలా ఉంది అన్నది చూడాలను. సంఘంలో పరిచర్య చేస్తాను అంటే కనుక నీ మనస్సాక్షి మంచిదై ఉండాలి. లేకపోతే నీ వల్ల అనేక అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, నీ వల్లే శోధనలు ఎక్కువైపోతాయి, నీ వల్లే సమస్యలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే నీ మనస్సాక్షి మంచిది కాదు, పవిత్రమైనది కాదు. నువ్వు సంఘంలో పనిచేస్తే సంఘంలో ఇంకెక్కువ సమస్యలు ఎక్కువైపోతాయి. అందుకు మనస్సాక్షిని శుద్ధి చేసుకోండి, మనస్సును పవిత్రపరచుకోండి, హృదయాన్ని శుద్ధి చేసుకోండి. అయితే అబద్ధ బోధకులు అలా ఉండరు. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటారు. సరే, వారు బోధించే బోధన మనం చూస్తాము కింది వచనాల్లో. ఇక్కడ దయ్యముల బోధ అన్నాడు కదా, దయ్యముల బోధ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ 2 విషయాలు చెప్పాడు. ఏంటట? ఒకటి వివాహాన్ని నిషేధిస్తారు, రెండవది భోజనాల్ని నిషేధిస్తారు. కొన్ని రకాల పదార్థాలు తినకూడదు అంటుంటారు. వివాహం చేసుకోవచ్చు చక్కగా, మనకి ఇష్టమైన పదార్థాలు మనం భుజించవచ్చు, ఏ అభ్యంతరం లేదు. కానీ ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారట? కొన్ని పదార్థాలు తినకూడదని, వివాహం చేసుకోకూడదని చెబుతున్నారు.